బేగంపేటలో ఇద్దరు ఆగంతుకులు గన్తో కలకలం సృష్టించారు. బేగంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పైగా ప్యాలెస్ లోని ఓ ఇంట్లోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు. అయితే వారితో తల్లి కూతురు తీవ్రంగా ప్రతిఘటించారు. ఏకంగా ఆగంతుకులపై దాడి చేసి వారికి చుక్కలు చూపించారు. వారి దాడికి తట్టుకోలేక ఆగంతుకులు అక్కడి నుంచి పారిపోయారు. కేకలు వేస్తూ విరోచితంగా పోరాడి ఆగంతుకుల బారి నుంచి బయటపడ్డారు. అక్కడ జరిగే అలచడిని గుర్తించిన స్థానికులంతా ఘటనా స్థలానికి చేరుకుని ఆగంతుకులను పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే వారు పారిపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గురువారం బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైన్ నగర్ లో కలకలం సృష్టించింది. బేగంపేట్ జైన్ నగర్ లో ఉంటున్న అమితా మెహల్ ఇంట్లోకి గురువారం రాత్రి సమయంలో ఇద్దరు గుర్తు తెలియని ఆగంతుకులు, ఒకరు హెల్మెట్ మరొకరు టోపీ మాస్క్ ధరించి వచ్చారు. కత్తి తుపాకీతో ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న తల్లి కూతుళ్లను బెదిరించి దాడి చేసి చోరీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ ఇంట్లో ఉన్న తల్లి కూతుళ్లు ధైర్యంతో ఆగంతుకులను ఎదుర్కొని వారి వద్దున్న తుపాకీ లాక్కున్నారు. తల్లి కూతుళ్ల దాడికి తట్టుకోలేక ఆ ఇద్దరు ఆగంతుకులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసుల అదుపులో ఓ నిందితుడు ఉన్నట్లు తెలిసింది. ఆగంతుకులు తెలిసిన వారా లేక బయట నుంచి వచ్చిన దొంగలానే కోణంలో బేగంపేట పోలీసులు దర్యాప్తు